మీరు గుడికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకొని ఉంటారు. అయితే నుదిటిపై బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు. దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషి మంచిగా రెడీ అయి బయటికి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తుంటారు. దీంతో వారికి నరదిష్టి తగులుతుంది. గుండ్రంగా బొట్టు పెట్టుకుంటే ఇది జరగదు. దీంతో నరదిష్టి సమస్యలు రావని పండితులు చెప్తున్నారు. నుదుటిపైన పెట్టే కుంకుమ బొట్టులో సూర్యరశ్మి ఆకర్షించే శక్తి కారణంగా శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. దీంతో ఎలాంటి విటమిన్ డి లోపం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు. అందుకే మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెప్తారు. శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రమైన అగ్నిచక్రం కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకొని దీన్ని ఉత్తేజపరచడం వలన అంతర్దృష్టి, మానసిక స్పష్టత మెరుగుపడుతుందని భావిస్తారు. బొట్టు శరీర శక్తిని సమతుల్యం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపక శక్తిలో మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ప్రధాన పీడన బిందువు. ఇక్కడ బొట్టు పెడితే రక్త ప్రసరణ పెరిగి నరాల ప్రేరణ మెరుగుపరుస్తుంది. దీనిపై తరచూ బొట్టు పెట్టుకోవడం వలన స్త్రీ పురుషులు ఇద్దరికీ నరాల సమస్యలు రావని శాస్త్రం చెబుతుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం బొట్టు శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరీకరించడం ద్వారా దృష్టి, చర్మ ఆరోగ్యం, వినికిడి కూడా మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. బొట్టు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది తలనొప్పి, సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద వైద్యంలో కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ముఖ్యమైన శక్తి బిందువుగా పరిగణిస్తారు. ఇక్కడ బొట్టు పూయడం వలన శరీర శక్తిని సమన్వయం చేయడంలో, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా? మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.